నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మొత్తం 24 వార్డులకు గాను కాంగ్రెస్ 18 స్థానాలను, బీఆర్ఎస్ 6 స్థానాలను గెలుచుకోగా సోమవారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అత్యంత ఉత్సాహంగా సాగింది. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా సునేందర్ కుమార్, వైస్ చైర్మన్ గా బాదం రమేష్ పేర్లను కౌన్సిలర్ ప్రతిపాదించగా ఇతర పోటీదారులు లేకపోవడంతో ఎన్నికల అధికారి వీరిని ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నేను తీగల సురేంద్ర కుమార్ భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటాను. భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతాను. మున్సిపల్ చైర్మన్ గా నా విధులను నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా మరియు నిజాయితీతో నిర్వర్తిస్తాను. నాకు అప్పగించబడిన అధికారులను చట్టబద్ధంగా వినియోగిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటాను. భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతాను. మున్సిపల్ వైస్ చైర్మన్గా నా విధులను నిస్వార్థంగా మరియు నిజాయితీతో నిర్వహిస్తానని, నాకు అప్పగించబడిన అధికారులను చట్టబద్ధంగా వినియోగిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేము మొదటి నుంచి చెప్తున్నట్టు మున్సిపాలిటీ తప్పకుండా మేము కైవసం చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు ఫుల్ కోరంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోబడ్డది. చైర్మన్గా తీగల సురేంద్ర గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా బాదం రమేష్ గారిని మా కోరం, మా సభ్యులందరూ కలిసి ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఎన్నుకోబడ్డది. మేము వచ్చిన 2 సంవత్సరాల్లో పట్టణ అభివృద్ధి కోసం ఎన్నో కృషి చేస్తూ, కష్టపడుతూ, ఎన్నో ఫండ్స్ తెస్తూ, తెలంగాణలో ఎక్కడ ఇవ్వనంత ఫండ్ కేవలం మా నాగర్ కర్నూల్ పట్టణంకి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి వారికి ధన్యవాదాలు చెప్తూ, రేపు రాబోయే 3 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మా కౌన్సిలర్లు 18 కౌన్సిలర్లు కూడా ఈ యొక్క మున్సిపాలిటీపై దృష్టి పెట్టి తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి పట్టణంలో అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తారని నమ్మకంతో ఈరోజు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. 24 సీట్లు 18 వచ్చినాయి కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎట్లయితే నా ఎలక్షన్లో వాళ్ళు ఆశీర్వదించారో ఇప్పుడు కూడా మా సభ్యులందరినీ కూడా అదేవిధంగా ఆశీర్వదించారు. అందరినీ కూడా వాళ్ళకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, తప్పకుండా మున్సిపాలిటీపై మేము గత ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీలో మీరు చూడండి మా రాజకీయం అని, ఆ విధంగా మంచి క్యాండిడేట్లు ఎన్నుకున్నందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు చెప్తూ, రేపు రాబోయే కాలంలో పట్టణ అభివృద్ధి కోసం విద్యా రంగంలో మాత్రం మెరుగైన స్థానంలో నాగర్ కర్నూల్ పట్టణం ఉండే విధంగా పనిచేస్తున్నాం. మా కౌన్సిలర్ కూడా వారు మాకు సహకరిస్తారు. తప్పకుండా మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏంటంటే, పార్టీలకు అతీతంగా ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళ పిల్లలకి చదువు కోసం విద్యారంగంలో మెరుగైన స్థానంలో రావాలనే కోరికతో ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నాం. జూనియర్ కాలేజ్ కానీ, స్కూళ్ళ గదులు కానీ, బుక్స్ కానీ, ఏదో విధంగా మేము విద్యార్థులకు పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైద్య రంగానికి చెందిన, ఇప్పుడే మీకు తెలుసు మొదలైంది, కన్స్ట్రక్షన్ మొదలైంది, 550 పడకల హాస్పిటల్. ఇటువంటి గ్రామాభివృద్ధికి సంబంధించి ఇప్పటి నుంచి కాంగ్రెస్ జెండా ఎగిరేసింది. తప్పకుండా మేము ఈ 2 సంవత్సరాల్లో పనిచేసినాము, అంతకంటే మెరుగైన విధంగా మేము పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మా మున్సిపాలిటీ కూడా మాకు కైవసమైంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పద్ధతే ప్రజాపాలన కాబట్టి ప్రజలకు
పనికొచ్చే ప్రతి ఒక్క పని కూడా తప్పకుండా మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. జై అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జరిగిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు మరీ ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు కూచుకుల దామోదర్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కూచుకుల రాజేష్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పినందుకు వారి యొక్క నమ్మకానికి ఎక్కడ కూడా తీసిపోకుండా వారు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా అందరికీ సహాయపడేలా, ఉపయోగపడేలా, నాగర్కర్నూల్ పట్టణాభివృద్ధికి ఇంకా తోడ్పాటు అయ్యేలాగా నా యొక్క పనితీరు ఉంటుందని మీ అందరికీ ఈ పత్రికా మిత్రులందరికీ ద్వారా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు జరిగిన ఎన్నికల్లో నాగర్కర్నూలులో 24 స్థానాలకు 18 స్థానాలు గెలుచుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎక్కడ లేని విధంగా నాగర్కర్నూలు పట్టణంలో, నాగర్కర్నూలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి జనంలో చాలా మంచి ఆదరణ వచ్చింది. ఈ గడిచిన 2 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినందుకు మన కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపారు. అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి తరపున నిలబడ్డ ప్రతి ఒక్క క్యాండిడేట్ 24 క్యాండిడేట్లు అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. ఇప్పుడు గెలిచిన 18 మంది కౌన్సిలర్లకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ అందరి సహకారం ప్రజలతో పాటు, మీడియాతో పాటు అందరికీ మా యొక్క సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. మీ అందరి సహకారంతో నాగర్కర్నూలు వచ్చే 5 ఏళ్లలో చాలా తారస్థాయికి తీసుకెళ్తామని మీ అందరి ముందు నమస్కరించు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ పెద్దలు దామోదర్ రెడ్డి గారికి మాకు చైర్మన్, వైస్ చైర్మన్ అవకాశం ఇచ్చి అంటే ఎంతో బాధ్యతగా వీళ్ళైతే బాగుంటుందని చెప్పి చేసి ప్రజల ఏ ఇబ్బంది జరగకుండా మున్సిపాలిటీలో మాకు 18 సీట్లు వచ్చినాయి. 18 సీట్లు అంటే మామూలు మాట కాదు. ప్రజల్లో ఎంతో నమ్ముకుంటే 2 ఏళ్లలో ఎంతో డెవలప్ అయితే ప్రజలు మనం నమ్మి 18 సీట్లు గెలిపించారు. కనుక ప్రజలకు ఇప్పుడు ఒమ్ము చేయకుండా ఎమ్మెల్సీ గారి కూడా వాళ్ళ నగర తోడ్పాటుకు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ ముఖ్యంగా మా కౌన్సిలర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.